సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన మతోన్మాది న్యాయవాది రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని విజయవాడ ప్రకాష్ నగర్ సెంటర్లో కేవీపీఎస్ నాయకులు చింతల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం ఆంధ్ర మాల్యాద్రి గుండిమోడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ దుర్మార్గమైన ఘటన దేశానికి అవమానమని, ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడం బాధాకరం. అత్యున్నత పదవుల్లో ఉన్న వారికే ఇలాంటి అవమానాలు జరిగే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థను పెంచేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ దుర్మార్గమైన ఆలోచనతోనే ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నాయి. పాలక ప్రభుత్వాలు ఇలాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయకపోగా ముద్దాయిలపై కేసులు నమోదు చేసి శిక్షించడం లేదు. వారిని కాపాడేందుకు ప్రయత్నం చేయడం వల్లనే ఇలాంటి దుర్మార్గాలు పెరుగుతున్నాయి. అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీంకోర్టు గవాయిపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేసిన మతోన్మాది కిషోర్పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు కె దుర్గారావు, పి వెంకటరెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే నిజాముద్దీన్, శివలింగేశ్వరరావు, ఏలీలా సాగర్, స్థానిక పెద్దలు రాధాకృష్ణ, ఎం శ్రీను, అరుణమ్మ, అమ్ములు, కార్మికులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జి గవాయిపై దాడిని, సుప్రీంకోర్టు జడ్జి గవాయిపై దాడిని, సుప్రీంకోర్టు జడ్జిపై మతోన్మాదుల దాడిని, సుప్రీంకోర్టు జడ్జిపై మతోన్మాదుల సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి పైన ఆర్ఎస్ఎస్ మతోన్మాది రాకేష్ కిషోరు దుర్మార్గమైన పద్ధతిలో సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి కూటకాలతోటి దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి, భారతదేశంలోని ప్రజలపై జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఈ దాడిని యావత్తు భారతదేశంలోని ప్రజల మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి తన బాధ్యత ఎక్కినప్పటి నుంచి భారత రాజ్యాంగం పైన ప్రధానంగా చర్చ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని మీద చర్చ చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉల్టేజ్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఉల్టేజ్ రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యం ఉండాలి, రాజ్యాంగం ఉండాలి, న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ న్యాయ వ్యవస్థనే ఈ దేశం నడవాలి చెప్పిన క్రమంలో మతోన్మాదులు దుర్మార్గంగా వారి మీద దాడి చేయడానికి సిగ్గుచేటు. కాబట్టి ఈ యొక్క దాడిని కేవీపీఎస్తో పాటుగా సిఐటియు, డివైఎఫ్ఐ అనేక రకాల ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏదైతే దుర్మార్గానికి పాల్పడ్డాడో రాకేష్ కిషోర్ పైన కేసు నమోదు చేసి అతని కఠినంగా శిక్షించాలని ఈరోజు రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద సమాధానం చెప్పాలని, కేంద్ర రాష్ట్ర పాలకులు దీని మీద సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రితో పాటు దేశంలో ప్రధానమంత్రి సమాధానం చెప్పని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క మతోన్మాద దాడులు, సనాతన ధర్మానికి దాడులు ఈ భారత రాజ్యాంగానికి విడుమతుగా ఉంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం, మనస్ఫూర్తి అమలు చేయడం కోసం బీజేపీ పాలకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని కులవివక్ష వ్యతిరేక సంఘంతో పాటుగా అన్ని కార్మిక ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా.